నేటి అంశము దేవుని పిల్లలు, గాడ్స్ చిల్డ్రన్. నేటి వాక్యము యోహాను సువార్త 1:12. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. దేశ విదేశాల్లో ఉన్న శుభవార్త ప్రేక్షకులకు షారోను సువార్త స్వరము తరపున నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కావున దేవుడు మెండుగా తన దీవెనలు తన బిడ్డల మీద కుమ్మరించుగాక. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2009. కొత్త సంవత్సరము కదా, పిల్లలకు తల్లిదండ్రులు కొత్త బట్టలు, కొత్త బహుమానాలు, కొత్త ఈవులు ఇవ్వడానికి సిద్ధపడతా ఉంటారు. దేవుడు కూడా తన బిడ్డలకు దీవెనలు, వాగ్దానములు అనేకము ఈ నూతన సంవత్సరంలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అందరికీ ఇస్తాడా? కొందరికి మాత్రమేనా? ఎవరికి ఇస్తాడు? ఎవరు ఆయన బిడ్డలు అనేది ఇప్పుడు మనం గమనిస్తాం. కొన్నిసార్లు పిల్లలు మార్పు చెందుతూ ఉంటారు. హాస్పిటల్లో చూసినట్లయితే బిడ్డలు తారుమారు అవుతూ ఉంటారు. అందుకని కొన్ని టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు. DNA టెస్ట్ నిర్వహించి సరైన బిడ్డను తల్లిదండ్రులకు అప్పగిచేస్తూ ఉంటారు. అట్నే దేవుని బిడ్డ ఎవరు, దేవుని బిడ్డ కాంతి ఎవరు ఈ లోకంలో కూడా తెలుసుకోవడానికి చాలా కష్టం. అందుకనే యోహాను తన పత్రికలో 3 నియమాలు రాసినట్లుగా మనం చూస్తాం. మొదటి నియమాన్ని ఇప్పుడు మీకు తెలియజేయాలని చూస్తూ ఉన్నాను. మొదటి నియమం ఫస్ట్ రూల్. ఈ ఫస్ట్ రూల్లో విశ్వాసము ఫెయిత్, క్రీస్తును విశ్వసించుట. మొదటి యోహాను 5:1 చూస్తే, యేసు క్రీస్తుని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని మొదటి నియమాన్ని ఆయన తన పత్రికలో రాసి ఉన్నాడు. యేసు క్రీస్తుని నమ్మాలి అంటాడు. ఎవరు నమ్మరు? రక్షకునిగా స్వీకరించాలంటారు. ఎవరు స్వీకరించరు? క్రైస్తవ మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 నియమాలు పాటిస్తూనే ఉంటాం. క్రీస్తుని నమ్మడం అంటే ఏంటి? 1, దేవుని కుమారుడని ఒప్పుకోవాలా. యేసు ప్రభు నిజదేవుడని నమ్మాలా. ఆయన శరీరధారే ఈ లోకానికి వచ్చాడని నమ్మాలా. ఆయన శాంతికరుడని నమ్మాలా. అపవాది క్రియలను లయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. అటువంటి గొప్ప నమ్మకము కలిగి ఉన్నటువంటి వారే ఆయన మూలముగా జన్మించినటువంటి వారు, ఆయనందు విశ్వసించిన వారు. అటువంటి విశ్వాసం మనలో కానీ ఉన్నట్లయితే ఈ మొదటి నియమము గెలుపొందినట్లే. లేకపోయినట్లయితే ప్రభు అంటాడు, నీవు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపో అని ఆయన అన్నట్లుగా మనం గ్రంథంలో చూడగలం. కాబట్టి దేవుని నమ్ముకుంటున్న బిడ్డలారా, మనం మొట్టమొదటి నియమము విశ్వాసంలో బలపడి ఉండాలి. తర్వాత 2వ నియమానికి వస్తాం. 2వ నియమము ప్రేమను గురించి రాస్తాడు. 2వ నియమం ప్రేమలో క్రీస్తును ప్రేమ కలిగి ఉండువాడే. కాబట్టి క్రీస్తును ప్రేమ కలిగి ఉండాలి మనలో. మొదటి యోహాను 4:7 చూస్తే, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఇది 2వ నియమం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరుగడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ద్వేషించలేడు. కాబట్టి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించు వారినే ప్రేమిస్తే నీకేమి లాభము? మనం ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తుంటాం, కానీ వేరే వాళ్ళని ప్రేమించం. కాబట్టి వేరే వాళ్ళని కూడా ప్రేమించితేనే నీకు లాభం అంటాడు ప్రభు. మొదటి యోహాను 3:17 చూసినట్లయితే, నీవు మంచి స్థితిలో ఉండి నీ సహోదరులు లేమిలో ఉండి కనికరము చూపకుండా కానీ ఉంటే దేవుని ప్రేమ ఎలాగూ నివసిస్తుంది? నీ యొక్క సహోదరుడు లేమిలో ఉన్నాడు, నువ్వు బాగా ధనికుడుగా ఉన్నాడు, అతను ఎలా ప్రేమగాని చూపించకపోతే దేవుని ప్రేమ ఎలాగూ నీలో నివసిస్తుందని దేవుడు మనల్ని అడుగుతాడు. మత్తయి 5:44 చూసినట్లయితే ఇంకా కఠినంగా ముందుకు పోతాడు. పరలోక తండ్రికి నువ్వు కుమారుడు కావాలంటే నీ యొక్క శత్రువుని ప్రేమించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమించుట అంటే నీ పొరుగువారిని ప్రేమించుట. ప్రేమకు జాతి, కుల, మత భేదములు అడ్డు రావే. ప్రభు ఎప్పుడైనా కూడా అటువంటి భేదాలు చూపించలేదే. మత, కుల భేదములు ఎక్కడ కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చూపించలేదే. కాబట్టి ప్రేమ అనేది మనలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రేమ అంటే సముద్రం అంతా లోతైనదే, యేసు ప్రేమ ఆకాశం అంతా ఎత్తైనదే, ప్రపంచం అంతా విశాలమైనదే. కాబట్టి అటువంటి దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఉంటే మంచిదే, నెగ్గినట్లే. అటువంటి ప్రేమ లేకపోతే నీవెవరో నాకు తెలియదని ప్రభు అంటాడు. 3వ నియమం గురించి చెప్తాడు. నీతి క్రియలు కలిగి ఉండాలని అంటాడు. నీతి క్రియలు చేయాలి. ఇది చాలా కష్టమే. చేయాలనుకుంటాము, చేయలేము. మొదటి యోహాను 2:29 రాస్తాడు, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అంటాడు. స్వార్థము, అవినీతి, బంధుప్రీతి పెనవేసుకున్నటువంటి ఈ లోకంలో నీతి కార్యాలు చేయడం అంత సులభమైనటువంటిది కాదు. చేయాలనుకుంటాము, చేయలేము. కొంత త్యాగం కావాలి. కాబట్టి మనము చెప్తాం కానీ చేయలేం, బోధిస్తాం కానీ దాన్ని ఫాలో కాలేం. కాబట్టి మనకు తెలియకుండా కొంత అవినీతి
జీవితంలో జరిగిపోతూ ఉంటుంది. అయినను నీతి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తులు లేకపోలేదు. కయ్యోను చూద్దాం. కయ్యోను దుష్టిని సంబంధి అయి దయా కనికరము లేకుండా తన సహోదరుని చంపాడే. అతని క్రియలు చెడ్డవైనందువలన తన సహోదరుడిని దయ చూపకుండా కూడా అతన్ని చంపినట్లుగా మనం చూస్తాం. హేబేలు క్రియలు నీతి గలవి. అతడు దేవుని సంబంధి. అతని దేవుని అనుసరించినందువల్ల అతని క్రియలు నీతి గలవని వ్రాయబడి ఉన్నది. కాబట్టి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి మహిమ కలగాలంటే మనుషుల ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింపజేయడి. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలు సత్క్రియలు ప్రకాశించాలంట. నీ చేసే కార్యాల వల్ల ప్రకాశం కలగాల. దేవుని సంబంధమైన వ్యక్తిగా నువ్వు వెలగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే సత్క్రియలు వెలగాలని ఏం చేస్తారంటే కొంతమంది ఈ విధంగా చేస్తారు. సత్క్రియలు ప్రకాశించడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే గొప్ప ప్రసంగాలు ఇస్తారు. దే ఆర్ గివింగ్ గుడ్ సెర్మన్స్. కొంతమంది మంచి మాటలు బాగా అట్రాక్ట్ చేయగలిగినటువంటి మాటలు స్పీచెస్ ఇస్తారు. కొంతమంది మంచి ఉద్దేశాలు ఇస్తారు. ఎయిమ్స్, దే హ్యావ్ గుడ్ ఎయిమ్స్ ఇన్ దమ్. కానీ వాటి ద్వారా కాదు. కానీ సత్క్రియలు ప్రకాశించాలంటే నీలో ఉన్నటువంటి మంచి పనులు, గుడ్ డీడ్స్, నీతి కార్యాల ద్వారానే నీ సత్క్రియలు బహిర్గతం అవుతాయి. దాని ద్వారానే దేవుడు మహిమపరుస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే అంటాడు ఇక్కడ, ఇతరులకు ఇప్పుడు దయదలసకుండా సాయం చేయకుండా తమ జ్ఞాన ప్రకాశము కలిగిందని అనుకుంటే అంత వ్యర్థమే. సహాయం చేయాలంటే దేవునికి భయపడాలా. సహాయం చేస్తే దేవునికి చెందుతుంది. దేవునికి ఇస్తున్నామనే భయం కలిగితే నేను సహాయం చేయగలను. కాబట్టి నీతి కార్యాలు మన జీవితంలో మనము చేయాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతి క్రియలు చేస్తే మంచిది, కానీ అడల నీవు ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మనం 3 నియమాలు నేను ఇప్పుడు చెప్పాను. మొదటి నియమము నీవు విశ్వాసము కలిగి ఉండాలా. రెండో నియమము ప్రేమ కలిగి ఉండాలా. మూడవది నీతి కార్యాలు చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 3 కార్యాలు మనలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే దేవుని బిడ్డగా అర్హత కలిగి ఉన్నాం. వీటిలో ఒకటి కోల్పోయినా, విశ్వాసంలో కోల్పోయినా, ప్రేమలో కోల్పోయినా, నీతిలో కోల్పోయినా కూడా నీవెవరో నాకు తెలియదు అని ఆయన తలుపు వేసుకుని బయటికి నెట్టే రోజులు రాకముందే మన జీవితాల్లో మనం ఈ 3 కార్యాలు చేస్తున్నామా లేదా? ఈ 3 కార్యాలు చేసినప్పుడే నీవు దేవుని బిడ్డగా గుర్తింపబడతావు. కాబట్టి మన జీవితాల్లో ఈ పాత సంవత్సరంలో మనం 3 కార్యాలు చేస్తున్నామా లేదా? ఒకవేళ దేవునిలో ఎరుగుపడితే దాన్ని తెలుసుకొని ఈ నూతన సంవత్సరంలో ముందు పోదాం. చాలామంది బిడ్డలు 3 కార్యాలు చేస్తూ దేవుని బిడ్డలుగా గుర్తింపు ఉన్నారు. అటువంటి బిడ్డలకు దేవుడు తన మెండైన దీవెనలు, ఈవులు, వాగ్దానాలు ఆకాశాన్ని నుంచి కుమ్మరిస్తాడు. ఒకవేళ మనం దేవుని బిడ్డలంగా లేకపోయినట్లయితే, వెనుకబడి ఉన్నట్లయితే, దేవునిలో వెనుకబడి ఉన్నామని తెలుసుకొని ఈ నూతన సంవత్సరంలో మనకు ముందుకు పోవాలని నేను మీతో మనవి చేస్తున్నాను. ఒకసారి చూస్తాము పేతురు జీవితం. పేతురు యేసు ప్రభువు నమ్మకమైనటువంటి శిష్యుడే, ఆయనతో ఉన్నటువంటి వాడే, ఆయనతో అంటుకట్టబడిన వాడే, ఆయన అద్భుత కార్యాలు ప్రభుతో కూడా నడిచినటువంటి వాడే. ఆయన దేవుని బిడ్డ కాదా అనేది ఇప్పుడు మనం చూస్తాం. విశ్వాసంలో పేతురు ఎట్లా ఉన్నాడు? విశ్వాసంలో పేతురు కోల్పోయినాడు. ఒకసారి సముద్రం మీద ప్రభు నడిచి వస్తూ ఉంటే ఆయన చూసి దయ్యం అనుకున్నాడే. నీళ్ళల్లో రమ్మని నడవమన్నప్పుడు ఆయన గాలిని చూసి ఆ సైతాన్ అనుకుని భ్రమపడి నీళ్ళల్లో మునిగిపోయినాడే. అప్పుడు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహించినావు? కాబట్టి పేతురు ఈ యొక్క విశ్వాసంలో బలహీనుడైపోయినాడు, విశ్వాసంలో ఫెయిల్ అయినాడు. ప్రేమతో చూస్తాం, ప్రేమలో ఎలాగున్నాడు ఈ పేతురు. లూకా 22:56లో మనం చూసినట్లయితే ఒక చిన్నది, యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత ఆయన ఒక దగ్గర పోయి చలిమంట దగ్గర కాచుకో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి అతనితో కూడా ఉన్నావు కదా నువ్వు అన్నప్పుడు అతను ఏమంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదే. ఇంతకాలం ప్రభువుతో ఉన్నటువంటి వాడు, ఇంతకాలం నడిచినటువంటి వాడు ప్రభువుని గురించి ఏమంటున్నాడు, ఆయన నాకు తెలియదు అంటున్నాడు. మరి ఒకటి వచ్చి నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా అన్నప్పుడు నేను కానని అంటున్నాడు. మరి ఒకడు వచ్చి నిజముగా నీవు అతనితో ఉన్నావు అని అన్నప్పుడు నాకు తెలియదు, నాకు ఆ విషయము తెలియదు. కాబట్టి పేతురు 3 సార్లు ప్రభువుని ఎరుగునని, ప్రభు ప్రేమలో జీవించినట్లు, ప్రభువు నాకు సంబంధం లేదని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి పేతురు కూడా మొదట విశ్వాసంలో కోల్పోయినాడు, రెండవది ప్రేమలో కూడా కోల్పోయినాడు. మూడవ దాన్ని చూద్దాం. నీతి కార్యాలు ఏ విధంగా ఉన్నాయి? పేతురు యొక్క కార్యాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత పేతురు ఏమంటున్నాడంటే శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యులందరితో ఏమంటున్నాడంటే నేను చేపలు పట్టుకుంటాను, నా పాత వృత్తికి నేను పోతానన్నప్పుడు శిష్యులు కూడా ఏమంటారు, మేము కూడా వస్తామయ్యా, మేము కూడా ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి వస్తామని అందరూ పోయి అక్కడ ఉన్నారు.
దేవుని కార్యాలు వదిలిపెట్టి సొంత కార్యాలు, ఈ లోక సంబంధమైన కార్యాలు ఆయన చేయడానికి పోయి సముద్రంలో చేపలు పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి పేతురు నీతి కార్యాల్లో కూడా బలహీనుడైపోయినాడు. ఈ మూడింటిలో కూడా ఆయన బలహీనుడైపోయినాడు. విశ్వాసంలో కోల్పోయినాడు, ప్రేమలో కోల్పోయినాడు, ఈ నీతి కార్యాలు చేయడంలో కూడా కోల్పోయి బలహీనుడైపోయి ఆయన దేవునికి దూరం అయిపోయి చిక్కుపోయి పాత బ్రతుకులకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రభు ఒకసారి ఇంతకుముందు అన్నాడు మత్తయి సువార్త 16:23 ప్రభు పేతురుతో సైతానా వెనుకకు పొమ్ము, నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు అని ఒకసారి గద్దించినట్లుగా మనం చూడగా. కాబట్టి ఇక్కడ దేవుడు వదలుతాడా? తన బిడ్డలు నమ్ముకున్నటువంటి వాడిని వదలుతాడా? తనతో కూడా ఉన్నటువంటి వాడిని వదలుతాడా? ఇంతకాలం తన విశ్వాసంలో పెరిగినటువంటి వాడిని వదలుతాడా? ప్రేమగల తండ్రి వదలడే. యోహాను సువార్త 21:15 చూస్తే ప్రేమగల తండ్రి పునరుద్ధరణ అయిన తర్వాత సముద్రం దగ్గరకు వచ్చి నిలవబడి అక్కడ పిలుస్తున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, ఇంటి పేరుతో కూడా పిలుస్తున్నాడు. ఒకవేళ పేతురు అని అంటే ఎంతమంది పేతురులు అక్కడ ఉండవచ్చు, నన్ను గాదులనే తప్పించుకోవచ్చు. అందుకని పేతురుని ప్రభు ఏమంటున్నాడంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు ఒక ప్రశ్న వేస్తే, నేను ప్రేమించుచున్నాను, నీకే తెలుసు, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదని ఉత్తరం ఇచ్చినట్లుగా మనం. అందుకని అంటాడు, నా గొర్రెలను మేపు పేతురు, నా గొర్రెలను మేపు నాయనా, ఇంతకాలం చేసావు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతావా, కాబట్టి నా గొర్రెలను మేపు అని దేవుడు పిలుస్తున్నాడు. మళ్ళా రెండోసారి అదే ప్రశ్న వేస్తున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు వీళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని రెండోసారి అడిగినప్పుడు, నేను ప్రేమించున్నానని నీకు తెలుసు ప్రభు అని బాధతో అన్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు కూడా నా గొర్రెలను కాయము పేతురు, నా గొర్రెలను కాము, దీనికి నిన్ను పిలుచుకున్నాను కానీ మళ్ళీ పాత వృత్తికి పోతామని కాదు, మళ్ళా పిలుచుకొని నా గొర్రెలను కాయము అని అన్నట్లుగా చూస్తాం. మళ్ళా మూడోసారి కూడా అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్న వీరందరికీ అంటే అన్నప్పుడు అడిగినందుకు వ్యసనపడుతూ ఆయన ఏడుస్తూ, ప్రభా నీకు తెలుసు నేను ఎవరినో వీళ్ళందరికంటే ఏ విధంగా నిన్ను ప్రేమిస్తున్నానో నీకు తెలుసు ప్రభా అని బాధ వ్యక్తం చేస్తూ, నిన్ను ప్రేమించున్నాను నీకు తెలుసు ప్రభా, నేను చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు నా గొర్రెలను కాయము పేతురు అని దేవుని బిడ్డగా మళ్ళా చేర్చుకున్నాడు. పేతురు కూడా మళ్ళా తన శిష్యుడిగా తన బిడ్డగా చేరినట్లుగా మనం చూస్తాం. పేతురు వ్యసనపడ్డాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఈ సంవత్సరంలో మనము ఈ రీతిగా వెనకపడి ఉన్నట్లయితే దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు. ఈ నూతన సంవత్సరం రోజు దేవుని దగ్గర పిలుస్తూ ఉన్నాడు, నువ్వు నా దగ్గరకు రా, నేను నీ బిడ్డగా చేర్చుకుంటా. ఒకసారి దూరం అయిపోవచ్చు, విశ్వాసంలో దూరం అయిపోవచ్చు, ప్రేమలో దూరం అయిపోవచ్చు, లేకుంటే మనం నీతి కార్యాల్లో దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు 3 ప్రశ్నలు వేస్తున్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నాడు, సీమోను యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంటి పేరుతో కూడా పిలుస్తున్నాడు. కాబట్టి ఒకసారి ప్రభువును ఆశ్రయించిన వారిని ఆయన అన్నటికీ వదలడే, తన బిడ్డను వదలడు, పాపుల్ని వదలలేదే. అనేక పాపాలు చేసినటువంటి వాడిని పిలుస్తూ ఉన్నటువంటి వాడు, తన బిడ్డను వెంబడించినటువంటి వాడు ఒకవేళ తప్పి దూరమైనట్లయితే దాన్ని ఆత్మతో దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నావా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం చివరిలో ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఆయన వెంబడిస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు, ఆత్మతో మన హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ 3 ఉన్నట్లయితే దేవుని బిడ్డలం, ఆయన దేవుని బిడ్డలుగా అంగీకరిస్తారు. ఈ 3 నియమాలు లేకుంటే ఈ 3 పరీక్షలు, విశ్వాసము, ప్రేమ, నీతి క్రియలు, ఈ 3 ఏ బిడ్డ అయితే గెలుపొందుతాడో నిలబడతాడో అట్టి బిడ్డని తన బిడ్డగా ఆయన ఉంచుకొని ఆయన తన దీవెనలు నూతన సంవత్సరంలో సమృద్ధిగా ఇచ్చి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మా విధంగా మనం బలహీనమై ఉంటే ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నన్ను విశ్వసిస్తున్నావా? 3 ప్రశ్నల ద్వారా ఆయన మనం ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నన్ను విశ్వసిస్తున్నావా? ప్రియమైన బిడ్డ, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియమైన బిడ్డ, నా కార్యాలు చేస్తున్నావా అని అడుగుతున్నాడు. ఆ రోజు పేతురుని అడిగినటువంటి దేవుడు, ఒకసారి నన్ను ప్రేమిస్తున్నావా అనే దానిలో విశ్వసిస్తున్నావా? ప్రేమిస్తున్నావా అనే దాంట్లో ప్రేమిస్తున్నా దానిలో నా కార్యాలు ప్రేమిస్తున్నావా అని దేవుడు ఈ నూతన సంవత్సరంలో అడుగుతున్నాడు. ఈ 3 ఉన్నట్లయితే సంతోషమే. ఆయన ఇచ్చే బహుమానంలో మనం పొందుతాం, ఆయన ఇచ్చే దీవెనలో మనం ఉంటాం, ఆయన ఇచ్చే అన్ని కార్యాల్లో మనం మేలు పొందుతూనే ఉంటాం. ఒకవేళ వెనకబడినట్లయితే ఆయన వదలడు. కాబట్టి మనము పేతురు ఏ విధంగా వ్యసనపడి దేవుని బిడ్డగా మళ్ళా వచ్చాడో ఆ విధముగా మనము ఈ 3 పరీక్షల్లో నెగ్గినట్లయితే ఆయన దేవుని రాజ్యంలో ఆయన బిడ్డలుగా అర్హత పొందడానికి ప్రభువు పిలుస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడు తన బిడ్డలుగా చేర్చుకొని, తన గుప్పిట్లో చేర్చుకొని, తన దీవెనలు ఇవ్వడానికి, సమృద్ధిగా ఆకాశం నుంచి తన కృపను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మనందరికీ ఈ నూతన సంవత్సరం అంతా
కుమ్మరించుగాక. ఆమేన్.